శ్రీ గురుభ్యో నమః. నమ శివాయ నమ శివాయ. సత్సంగ పరివారానికి సాధ్యాపాయి. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 6వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. घटो वा मत्पिण्डोऽप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्दुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज परमसौख्यं रजसुधी. నమ శివాయ నమ శివాయ. తన మనస్సు తర్కశాస్త్రములపై విహరించటం, వాదించటం మానుకుని శివులు వారిపై చేర్చవలయను అని ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. హే సుధీ, ఓ మంచి బుద్ధి కలవాడా, ఘటోవా కుండగా, మృత్పిండు అనగా మట్టి ముద్ద కాని, అణురపి పరమాణువు గాని, ధూమహ పొగ కాని, అగ్ని గాని, అచలహ పర్వతము కాని, పటోవా వస్త్రము కాని, తంతుర్వా దారము కాని, తర్కశాస్త్రముల యందు వ్యవహరింపబడు మాటలు ఘోర శమనం అనగా ఘోర భయంకరమైనట్టి శమనం యముని పరిహరతి కిం పరిహరించుచున్నదా ఇమి. తర్కవచస తర్కశాస్త్రము వాక్కు చేతను, వృధా వ్యర్థము, కంఠక్షోభం కంఠమునకు శ్రమము, నీవు వహసి వహించుచున్నావు, శంభో శివుని యొక్క పదాంభోజం పాదపద్మమును భజ సేవించుము, తరస శీఘ్రముగా పరమ సౌఖ్యం మోక్ష సామ్రాజ్యమును వ్రజ పొందుము. తాత్పర్యం ఏమనగా, కుండలు చేయుటకు మట్టి సాధనము, దానికి పరమాణువులు కారణము. కొండ మీద పొగ కనబడుచున్నది కాన నిప్పు అక్కడ ఉండును. వస్త్రములు దారము వలన పుట్టును. ఇలా తర్కశాస్త్రాదులలో ఏ ఒక్కటియు మృత్యువునకు అడ్డుపడినది కాదు. ఈ తర్కశాస్త్రాదులను పిడివేసి వర్ణించి కంఠశ్రమ ఏల కలిగించుకుందువు, వద్దు, శివ భజన చేసి మోక్షం పొందుము అని ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా శివనామము ఎల్లప్పుడూ చేయుము అని తెలియజేస్తున్నారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఓ పండితులారా, ధీరాగ్రగణ్యులారా, కేవలం శాస్త్ర చర్చలు జీవన్ముక్తికి తోడ్పడవు. మీలో మీరు ఈ కుండకు మృత్తిక ఆధారం, మృత్తికకు మట్టి అణువులు ఆధారం, అణువులకు పరమాణువులు ఆధారం అయితే కుండకు ప్రధానం మృత్తిక, అణువ, పరమాణువుల అని చేసే తర్కవాదములు, అదిగో కొండపై పొగ వస్తున్నది అంటే అక్కడ అగ్ని ఉండి ఉండాలి అని చేసే హేతువాద నిర్ణయము, వస్త్రము ఉన్నది కదా, ఇది ఏర్పడటానికి దారం ఆధారం, దారం ఏర్పడటానికి ప్రత్తి అని, అలాగే చిత్రమునకు తెర ఆధారం, ఆ తెర నిలవటానికి గోడ ఆధారం, గోడకు పునాది రాయి ఆధారం అని చేసే చర్చలు కంఠశోషయే కానీ మోక్ష సాధనకు ఉపయోగపడేవి కావు. మృత్యువును జయించేవి కావు. ఈ తర్కశాస్త్రముల మాటలు
శాస్త్రోపవాదములతో అత్యంత అమూల్యమైన కాలం వృధా అయినది. కంఠస్థము తప్ప జీవుడు ధరించే శాస్త్రములు కావు. ఆయుకాలం వ్యర్థం చేయకుండా తనువులో బలం ఉన్నప్పుడే మృత్యుంజయ స్వామి పాద పద్మములు ఆరాధించండి. నీకు కంఠమిచ్చి వాక్కును ప్రసాదించిన వాడు ఈశ్వరుల వారు. కావున ఈశ్వర నామస్మరణం చేయుము. నీ కంఠం యొక్క శ్రమ వృధాగా పోదు. నీవు ఇహపర లోకాలలో తరిస్తావు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. 1948వ సంవత్సరంలో అరుణాచలంలో రమణ మహర్షి వారి వద్ద వారి భక్తులు ఆశ్రమ వార్షికోత్సవములు చేసినారు. ఎందరో గొప్ప వేదాంత పండితులు, తర్కశాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఈ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. వారం రోజుల పాటు రమణ మహర్షుల వారి సన్నిధిలో గొప్ప వేదాంత ఉపన్యాసాలు చేసినారు. రమణ మహర్షుల వారు అందరి ఉపన్యాసములు మౌనంగా విన్నారు. అందరి ఉపన్యాసములు ఇలా సాగాయి. మట్టితో రకరకాల వస్తువులు చేస్తాము. కుండలు, మట్టి బొమ్మలు తయారు చేస్తాము. అన్నింటిలోనూ ఉండేది మట్టియే. అలాగా సర్వప్రాణులు వేరువేరుగా కనపడుచున్నా అందరిలోనూ ఉండేది ఆత్మయే అని ఈ విషయాన్ని గంటల కొద్దీ అద్వైత వేదాంత తర్కశాస్త్రమును ఉపన్యాసములు చేసేవారు. రమణ మహర్షి వారు ఈ తర్కశాస్త్రం తెలియకపోయినా నేను ఎవరు అనేది సాధించి ఉన్నారు. ఎప్పుడు అరుణగిరి పై అరుణగిరిని తన గది యొక్క కిటికీ ద్వారా చూస్తూ ఉండేవారు. ఎవరు తన వద్దకు వచ్చినా అరుణగిరి ప్రదక్షిణం చేసి రమ్మనేవారు. ఇలా స్వయంగా రమణ మహర్షి ఆత్మతత్వంగా మారిన అరుణాచల నామాన్ని ఉచ్చరిస్తూ అరుణాచల అక్షరమణమాల అని స్తోత్రమును రచించినారు. శాస్త్ర తదధ్యయన తద్విజ్ఞానములు ధర్మానుష్ఠాన కారణములుగా పరిగణింపబడినవి. ధర్మానుష్ఠానము భగవద్భక్తికి, భగవత్ ప్రాప్తికి కారణంగా ఉండబడెను. విద్వాన్ యజతి అనగా యజుర్వేదం యజ్ఞం యొక్క రహస్యం, యజ్ఞాన్ని ఆచరించటం. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అనగా ఏ పనినైనా దాని అర్థం, ఉద్దేశ్యం మరియు పద్ధతిని తెలుసుకున్న తర్వాతే ఆచరించాలి. అనుష్ఠాయనేన శోచయతి అనగా భగవద్ జ్ఞానం లేకుండా పోవటం. జీవుడు భగవద్జ్ఞానం లేకపోవటం వలన జీవుడు దుఃఖాన్ని పొందుతాడు. శబ్ద బ్రహ్మాని నిష్ణాతః పరం బ్రహ్మాది గచ్చతి అని శృతి వాక్యములు. వివిధ జ్ఞానాలతో ఎన్నో రకాలుగా ఎంత విజ్ఞానం ఆర్జించినా అవసాన కాలం ఆసన్నమైతే ఆ శాస్త్ర జ్ఞానం నిరుపయోగం. మృత్యువు నుండి రక్షించలేవు. వ్యాకరణవేత్తకు అన్ని రకాల సంధి సూత్రములు కంటతహా వచ్చినా ఏ సూత్రం అడిగినా తడుముకోకుండా వెంటనే సరిగా చెప్పగలిగినా ఆ సమాధానములు, ఆ విజ్ఞానము యముణ్ణి మభ్యపెట్టి ఆయన కర్తవ్యాన్ని మరుగుపరచలేవు. యముల వారి మనస్సు మార్చలేవు, మెప్పించడం లేవు.
యముని వారి మృత్యుపాశం వద్ద ఎంత జ్ఞాన సంబంధ విషయములు కూడా ఏమి పనిచేయవు. అనర్గళంగా శత్రువుల్ని క్షమించాలి, అనర్గళంగా శృతుల్ని స్మృతుల్ని వినిపించిన ప్రయోజనం ఉండదు. శిల్ప నాట్యాది శాస్త్రాలు కూడా ఇంతే. కొన్ని పడిగట్టు పదాలు ఒక్కొక్క శాస్త్రంకు పరిచయమై ఉంటాయి. రజ్జు సర్పభ్రాంతి గురించి ఓ ఆధ్యాత్మిక తత్వవేత్త చాలా గంటలు ఉపన్యాసం చేసేవారు. చివరకు ఆత్మజ్ఞానం పొందకుండా శాస్త్రజ్ఞానం వరకే పరిమితమయ్యి, అనగా కేవలం నిరంతరం శాస్త్రజ్ఞాన వృధా కంఠక్షోభం పొంది చివరకు మృత్యువుకు వశమైనారు. పైన చెప్పిన శాస్త్ర విజ్ఞానం మంచిది, కానీ అనుభవంలోకి తెచ్చుకొనకపోతే అది అంతయు కాలం వృధా చేసినట్లే. ఆత్మజ్ఞానం అనుభవంలోకి ఉన్నవారు ఏమీ మాట్లాడరు, ఏమీ చెప్పరు. దీనికి దక్షిణామూర్తియే ఉదాహరణ. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువాన వశిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్ఠే ఆచార్యేంద్ర కరకలిత చిన్ముద్ర ఆనందమూర్తి స్వాత్మారామం ముదితి వదనం దక్షిణామూర్తి మీదే. వాగర్ధా వివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ. నమః శివాయ.